సమాజంలో జరిగే అన్యాయాలన్నీ సెలబ్రిటీలు పట్టించుకోవడం తక్కువ. ఒకవేళ పట్టించుకున్నా సో సాడ్ అంటూ ఓ చిన్న ట్వీట్ పెట్టి వదిలేసే వాళ్లే ఎక్కువ మంది. అయితే రామ్ చరణ్ భార్య ఉపాసన కామినేని మాత్రం ఇటీవల ఓ అమ్మాయికి జరిగిన అన్యాయంపై పెద్ద పోరాటమే చేయడానికి సిద్ధమైంది. సంచలనం సృష్టించిన ఇంజనీరింగ్ స్టూడెంట్ దేవి మర్డర్ కేసుకు సంబంధించి ఆమె న్యాయం కోసం ఫేస్బుక్ వేదికగా పోరాటం ఆరంభించింది. భరత్ సింహారెడ్డి అనే ఓ బిగ్ షాట్ ను ఈ కేసులో నిందితుడిగా భావిస్తున్నారు. అయితే భరత్ ను కేసు నుంచి తప్పించడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఉపాసన ఈ కేసుపై బోల్డ్ గా ఓ ఫేస్బుక్ పోస్ట్ పెట్టడం విశేషం. ఈ దేశం మరో ఆడబిడ్డను కోల్పోయింది. అయితే నిందితుడి మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అతడికి పెద్ద వాళ్లతో సంబంధాలు ఉండటమే దీనికి కారణం. ఈ కేసు విషయంలో అందరం ఏకతాటిపైకి వద్దాం. చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరని చూపిద్దాం. ఇటును సాధ్యమైనంత ఎక్కువ మందికి చేరేలా షేర్ చేయండి. నిందితుడి మీద అధికారులు చర్యలు తీసుకునేలా ఒత్తిడి తెండి అంటూ పెద్ద పోస్టు పెట్టింది ఉపాసన. ఆమె ఇచ్చిన పిలుపుకు జనాలు బాగానే స్పందించారు. ఇలాంటి కేసుతో మనకేంటి సంబంధం అనుకోకుండా ఉపాసన ఇలా ముందుకు రావడం, పోరాటానికి దిగడం గొప్ప విషయమే. ఆమె పోరాటం ఫలించి దేవి హత్య కేసులో నిందితుడికి శిక్ష పడుతుందని ఆశిద్దాం. ఇక్కడున్న రంగులన్నీ నీలోనే ఉన్నాయి. నలుగురిలోకి వచ్చి చూడొచ్చు కదా. అబ్బాయిలకు కావాల్సింది ఒక హక్, ఒక ముద్దు, అంతే. దానికోసం ఏవైనా చేసేస్తారు. చాలా చూసేసినట్టుంది. దూరం నుంచి చూడడం కంటే దగ్గర నుంచి చూడడం ఇంకా బాగుంటుందని వచ్చేసా. బాగున్నావు.